నేను ఇంత చాలా ఇప్పుడు నాకు పెద్ద సాంగ్స్ మేకింగ్‌లో ఉన్నా, చాలా బిజీగా ఉన్నా. అలాంటి దాంట్లో కూడా విజయ్ గారిని రోజు మాట్లాడుకుంటూ నేను ఫారెన్ వెళ్ళినా, ఆయనేంటంటే మంచి సినిమా తీశాడు 'బార్బరిక్'. నేను పాపం ఆ డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టరు. 100 సార్లు చెప్పా, గురు ఆ టైటిల్ 'బార్బరిక్' అంటే అదేదో బార్బిక్యూ లాగా ఉంది, ఎవడికి అర్థం కాదు, నువ్వు ఆలోచించని 100 టైటిల్స్ పంపించా. రోజు ఒక టైటిల్ చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని. పంపించినా సరే ఆయనేంటంటే పాపం ఒక ట్రాన్స్‌లో ఉన్నాడు. ఆయనేంటంటే అది ఆ సినిమా గురించి ఆ కథ 'బార్బరిక్' అనే ఒక దేవుడని ఫీల్ అయ్యాడు పాపం. మనం ఫీల్ అవ్వటం వేరు, ఆడియన్ ఫీల్ అవ్వటం వేరు. ఆడియన్ మనసులో లేని దేవుడిని మనం తీసుకెళ్ళాం. ఇది చెప్పినా సరే నేనేంటంటే యాజ్ ఎ డైరెక్టర్‌గా ఇంకో డైరెక్టర్‌ని నేను ఫోర్స్ చేయలేనని యాక్చువల్‌గా నేను అది సర్లే మీరు నమ్మారు కదా వెళ్ళిపోండి అని చెప్పి అన్నాను. అది అలాగే వెళ్ళిపోయింది. చివరికి యాక్చువల్‌గా ఆయన మంచి సినిమా తీసి చూడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. డైరెక్టరు, కళాకారుడు 10 మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే ఏ ఆడియన్స్‌ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే, బూతులు మాట్లాడుతున్నారు, చొక్కా తీసి తిరుగుతానంటున్నారు, అసలు సినిమాలే మానేస్తానంటున్నారు. అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా? ఎంత దారుణంగా మాట్లాడతారా? అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది. అంతేగాని సినిమాలు మానేస్తా, నేను రాను, ఎవడిని చూడొద్దు, చొక్కా ఇప్పదీసి తిరుగుతా, బూతులు మాట్లాడతారు. ఏంటి అసలు ఇది?